శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ పవర్ ఏంటో తెలియజేస్తానండి. నిజంగా ఈ సంఖ్యాశాస్త్రం అనేది చాలా గొప్ప శాస్త్రం. అది మనకు జ్యోతిష్యము ఉంది, దాంతోపాటు ఈ న్యూమరాలజీ కూడా ఉంది. చూడడానికి ఇది ఎవరికి కూడా తెలిసిన వాళ్ళకు మాత్రం బాగా తెలుసు, తెలియని వాళ్ళకు మాత్రం ఇది ఏమిటి, ఒక నెంబర్కు మనిషికి సంబంధం ఉంటుందా, మన పేరు మార్చుకుంటే ఇలా జరుగుతుందా అనే ఒక సందేహం బాగా ఉంటుంది. కానీ నేను చెప్తున్నాను, 100కి 100%, 100కు 100% న్యూమరాలజీ అనేది చాలా గొప్ప సబ్జెక్టు. అది అందరినీ సరిచేస్తుంది, వారి జీవితాలలో వెలుగులు నింపుతుంది. 100కు 100 నిజం. వందల వేల మందికి నేను న్యూమరాలజీ కరెక్షన్ చేశాను. ఆ కరెక్షన్లో వాళ్ళందరూ కూడా దాదాపుగా నాకు తెలిసి ఉండి 90-95% మంది నేను చెప్పినట్టు చేశారు, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. నెంబర్లు అనేటివి మనిషిని ఫాలో అవుతూ ఉంటాయి. మనకు కావాల్సిన నెంబర్ ఏమిటో తెలుసుకోవడమే న్యూమరాలజీ. ఏ నెంబర్ అయితే మనకు సూటబుల్ అవుతుంది, మనకి ఏ నెంబర్ అయితే మనకు లాభం చేకూరుతుంది, అది ఫోన్ నెంబరే కానీ, అది హౌస్ నెంబరే కానీ, ఇంకా ఏ నెంబర్ అన్నా కానీ, వెహికల్ నెంబరే కానీ, అది మాత్రం మనకు ఖచ్చితంగా లాభం చేకూరుస్తూ ఉంటుంది. మనకు సరిపోని నెంబర్లు మనను బాధ పెడుతూ ఉంటాయి, అవి అవుతాయి. అది ఏ నెంబర్ అయితే మనకు సరిపోతుందని తెలుసుకోవడమే న్యూమరాలజీ. ఈరోజు 4, 13, 22, 31 తేదీలో పుట్టినవారు, వారు ఎలా ఉంటారు, వారు ఏం చేస్తే బాగుపడతారనే అంశం తెలియజేస్తానండి. ఈ 4 సంఖ్య ఇది రాహుకు సంబంధించిన సంఖ్య. ఈ యొక్క 4 నెంబర్లో పుట్టిన వారు ఎవరైనా కానీ 4, 13, 22, 31 ఈ తేదీల్లో పుట్టిన వారందరూ కూడా మంచి పొజిషన్లో ఉంటారు. ఎలా ఉంటారు, ఏం చేస్తారు వీళ్ళు? నేను గమనించిన దాంట్లో ఎక్కువ శాతం మంది సంగీత కళాకారులు, సినిమా యాక్టర్సు, తర్వాత షేర్ మార్కెట్ బిజినెస్లు, వ్యాపార రంగములు, విదేశాల్లో స్థిరపడే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ నెంబర్లో ఉన్నారు. తర్వాత దీంట్లో ఒక 13 నెంబర్, 13 నెంబర్, 1, 3 ఇది 13 నెంబర్. ఇది 2 డిజిట్స్ల కలయిక. 1 సూర్య సంఖ్య, 3 గురు సంఖ్య. 2 మంచి సంఖ్యలే, కానీ ఏ కారణం చేతనో కానీ అందరి పరిశోధనలో, న్యూమరాలజిస్టుల పరిశోధనలో తేలింది ఏమిటంటే, ఈ 13 నెంబర్ ఉన్నది వాళ్ళు చాలా దురదృష్టవంతులు. అది బ్లాస్టింగ్ నెంబర్ అంటారు దాన్ని. అది హౌస్ నెంబరే కానీ, వారి డేట్ ఆఫ్ బర్తే కానీ, వారి డెస్టినీ నెంబరే కానీ, వారి వెహికల్ నెంబరే కానీ, అది చాలా డేంజరస్ నెంబర్. అది చాలామంది చూసిన తర్వాత చెప్తున్నారు. చాలా వెహికల్స్, యాక్సిడెంట్ అయిన వెహికల్స్ అన్నింటినీ నేను తెప్పించి ఈ నెంబర్స్ చూస్తే వాళ్ళ టోటల్ నెంబర్ 13 ఉంది. అలాగే సెల్ నెంబర్స్ కూడా 13 నెంబర్లో ఉన్న వాళ్ళు, బిజినెస్ వాళ్ళు చాలామంది లాస్ అయిపోయారు. బట్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు జీవితంలో నష్టపోయారు. తర్వాత 22 నెంబర్. ఈ 22 నెంబరు 2 నెంబర్స్, ఇవి 2, 2 ఈ 2 చంద్ర సంఖ్యలే. వీరికి కూడా మానసికమైన ఒత్తిళ్లు బాగా ఉంటాయి. ఏ పని చేయాలనుకున్నా కానీ శ్రద్ధతో చేయలేరు. ఇక 31 నెంబర్, ఇది 3-1 నెంబర్ కాంబినేషన్. ఇది 1 గురు సంఖ్య, 1 సూర్య సంఖ్య. ఇది పర్వాలేదు, కొంతవరకు బాగా ఉంటుంది. మరి గురుగారు, మేము 4, 13, 22, 31 తేదీల్లో పుట్టాం, మాకు ఏమీ అంత పెద్దగా కలిసి రాలేదు, మరి మేము ఏం చేయాలి? ముందు మీరు గమనించవలసింది ఏమిటంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ను ఒక 3 నెలలు ఫాలో చేయండి. మీ క్యాలెండర్లో మీకు ఏ డేట్ కలిసి వస్తుందో, ఒకరోజు ఏమీ లేదు అందులో, ఈ డేటు నాకు పనిచేస్తుందా లేదా, ఈరోజు గమనించాం, ఈరోజు ఏమీ పని కాలేదు, ఈరోజు సక్సెస్ ఒకటి అయింది, దాన్ని రౌండప్ చేయండి. ఇలా మీరు ఒక 2 మంత్స్ చేయండి. మీకు ఆ డేట్స్లో ఒక 2 నెంబర్లు మీకు అనుకూలమైన నెంబర్లు వస్తాయి. అది నిజం. దానికి మనం ఏం చేయాలంటే, మనకు ఎలాగో పుట్టిన తేదీ ఉంటుంది కాబట్టి అది మొత్తంగా కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. డెస్టినీ అంటే విధిరాత నెంబర్. నీ యొక్క జీవితాన్ని ఎలా పోతుంది, ఎలా వెలిగిపోతుంది అన్న అంశాన్ని తెలియజేస్తుంది. ఆ డెస్టినీ నెంబర్ కనుక నీ నేమ్ నెంబర్కు, నీ బర్త్ నెంబర్కు మూడింటికి మ్యాచ్ అయింది అనుకోండి, బాగా సరిపోయింది అనుకోండి, మీరు ఏమి కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీరు డెవలప్ అవుతారు. కానీ ఇదే డేట్ ఆఫ్ బర్త్కు 4, 13, 22, 31 వారికి వారి డెస్టినీ నెంబర్, మళ్ళీ చెప్తాను, డెస్టినీ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే మొత్తంగా వచ్చే ఒక సంఖ్య కానీ 2 సంఖ్యలే కానీ అది కలుపుకుంటే వచ్చే సంఖ్యను డెస్టినీ నెంబర్ అంటారు. దానికి ఆపోజిట్ నెంబర్ కనుక ఉందనుకోండి చాలా కష్టం. అదే 4
సంఖ్యలో ఉన్న వారికి 8 డెస్టినీ నెంబర్ వచ్చారనుకోండి, చాలా చాలా ఇబ్బంది. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు రాణించలేరు. అలాగే జీవితం నష్టాల పాలవుతుంది, డివోర్సులు అవుతాయి, వ్యాపారం నష్టపోతారు, షేర్ మార్కెట్ లాస్ అవుతారు, విదేశాలకు వెళ్ళలేరు, చాలా కష్టపడతారు. ఆర్థికంగా కాదు, ఒక ఇల్లు కూడా కట్టలేరు. ఇది నేను ఏదో భయభ్రాంతులు చేయడానికి చెప్పిన విషయం కాదు. నేను పరిశోధించిన తర్వాతనే, చాలా పుస్తకాలు చదివిన తర్వాతనే, కొన్ని జీవితాలు చూసిన తర్వాతనే చెప్తున్నాను. మీరు నమ్మకపోండి. దీని మీద చాలా పుస్తకాలు ఉన్నాయి, చదవండి. దీని మీద అవగాహన తెచ్చుకోండి. మనం ఎంతో కష్టపడుతున్నాం కానీ దీన్ని ఎందుకు ఫాలో కావట్లేదు ఒకసారి ఆలోచన చేయండి. నేను ముఖ్యంగా చెప్తున్నాను, పుట్టిన పిల్లలకు మాత్రం మీరు పేరు పెట్టే ముందు ఆ డేట్ ఆఫ్ బర్త్, ఆ డెస్టినీ నెంబర్, ఈ 2 కనుక సరి చేసుకుంటేనే కానీ మీరు జీవితంలో రాణించగలరు. మీరు చేసేది ఏమీ లేదు అందులో. మీ అబ్బాయి పేరు మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి, కానీ ఆ వైబ్రేషన్ ఉందా లేదా? ఆ వైబ్రేషన్ లేకపోతే ఏం చేయాలి? ఒక మంచి న్యూమరాలజిస్ట్ని కలవండి. మీ అబ్బాయికి ఇచ్చే బహుమానం ఏంటి? ₹1,00,00,000 ఇవ్వమని చెప్పట్లేదు నేను. అతని పేరులో వైబ్రేట్ చేయండి, చేసి దాన్ని ఆధార్ కార్డులో లింక్ చేయండి, వాడి జీవితం బాగుపడిపోతుంది. దీని గురించి 10,000, 20,000 ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు కదా. ఏదో నామినల్ ఫీజు ఉంటుంది, దాన్ని చేసుకొని ఆధార్ కార్డు మనం చేసుకున్నప్పుడు చేసుకుంటే వాడి జీవితం సవ్యంగా ఉంటుంది. ఇకపోతే ఈ 4, 13, 22, 31 తేదీల్లో ఉన్న వారికి వారి యొక్క నేమ్ నెంబర్ ఏ పేరైనా కానివ్వండి, రమేషే కానివ్వండి, కృష్ణనే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ప్రతి ఒక్క లెటర్కు ఒక వాల్యూ ఉంటుంది, ఒక విలువ. BKR వీటికి మొత్తం 2 నెంబర్ వస్తుంది. అలా ఇవన్నిటి నెంబర్లు కలిపితే వచ్చే ఒక సంఖ్య వస్తుంది. ఆ సంఖ్య నీ నేమ్ నెంబర్కు, నీ డెస్టినీ నెంబర్కు మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. అలా కనుక మ్యాచ్ అయితే ఏమీ కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ కాలేదనుకోండి, ఖచ్చితంగా నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేమ్ ఆఫ్ కరెక్షన్ అంటే మీ పేరులో ఒక అక్షరాన్ని చేంజ్ చేస్తారు అంతే. మీ ప్రొనౌన్సియేషన్ అలాగే ఉంటుంది. ఉదాహరణకు రమేష్ ఉందనుకోండి, RAMESH, దాంట్లో ఒక ఈ మారవచ్చు, ఇంకో ఈ యాడ్ కావచ్చు, ఒక హెచ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలా జరిగినప్పుడు దాన్ని మనం ఒక కోర్సు ప్రకారంగా రాసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా వైబ్రేట్ అవుతుంది, మీ జీవితాలలో ఆనందమై ఉంటుంది. ఇది 100కు 100 నిజం. మీరు ఒకసారి మీ పేరును నాకు పంపండి, మీ డేట్ ఆఫ్ బర్త్ని పంపండి, నేను కరెక్షన్ చేసి ఇస్తాను. ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. అపాయింట్మెంట్ లేనిది మాత్రం ఎవరికి చెప్పము. నేమ్ ఆఫ్ కరెక్షన్స్ రోజుకు 20, 30 చేయము, కేవలం 5 చేస్తాము. దాని క్యాల్కులేషన్ ఉంటుంది, దాని లెక్క ప్రకారంగా చేస్తాము. 2-3 పద్ధతులు ఉంటాయి. చాల్దెన్ పద్ధతి ఉంటుంది, తర్వాత పైథాగరస్ పద్ధతి ఉంటుంది, లోషో గ్రీడ్ ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసినాక మీకు సూటబుల్గా ఉన్నది, మీ సమస్యలలో ఏమున్నారు దాన్ని చేసి ఇస్తాను. 100కు 100% సక్సెస్ అవుతారు. మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కావాలని కనుక మీరు అనుకుంటే, మీ జీవితంలో రాణించాలనుకుంటే, మీరు కష్టాలని తొలగిపోవాలనుకుంటే, మీరు ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇదేదో బిజినెస్ గురించి చేస్తున్న కార్యక్రమం కాదు. నాకు 58 సంవత్సరాలలో 28 సంవత్సరాల జ్యోతిష్యం మీద, న్యూమరాలజీ మీద చేస్తున్నాను. హ్యాపీగా ఉన్నాను. ఆర్థికంగా అన్ని రకాలుగా భగవంతుడు కల్పించాడు. ఏదన్నా ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాను, కానీ ఇది బిజినెస్ మాత్రం కాదు. మీకు ఏదైనా సహాయం కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.